ఎవరైతే తెల్లవారుజామున 3 నుండి 5 మధ్యలో నిద్ర లేచి బాత్రూంకి వెళుతున్నారో వారికి రహస్యంగా జరిగేది తెలిస్తే వణికిపోతారు. రాత్రి లోతైన నిశ్శబ్దం చుట్టూ ప్రశాంతత వ్యాపించి ఉంది. మీరు గాఢ నిద్రలో ఉన్నారు. రోజంతా అలసట తర్వాత మీ శరీరం మనసు విశ్రాంతి తీసుకుంటున్నాయి. అయితే అకస్మాత్తుగా మీ నిద్ర భగ్నం అవుతుంది. కళ్ళు రుద్దుకుంటూ మీరు లేస్తారు. ఏదో ఒక తెలియని ఆందోళన మిమ్మల్ని చుట్టుముడుతుంది. మీరు గడియారం వైపు చూస్తారు. మరియు ఎప్పటిలాగే గడియారం ముల్లులు రాత్రి 3 గంటల నుండి 5 గంటల మధ్య సమయాన్ని సూచిస్తాయి. నిద్ర భగ్నం అవ్వడానికి కారణం మూత్రం విసర్జించాలనే తీవ్రమైన కోరిక. మీలో ఎందరో ఈ అనుభవాన్ని ప్రతి రాత్రి గడుపుతూ ఉంటారు. బహుశా మీరు దీనిని సాధారణ శారీరక ప్రక్రియగా భావించి నిర్లక్ష్యం చేస్తారు. రాత్రి ఎక్కువ నీరు తాగానేమో లేదా ఇది వయస్సు ప్రభావం కావచ్చు అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. కానీ ఒక్క క్షణం ఆగి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు మీ నిద్ర ప్రతిసారి అదే సమయంలో భగ్నమవుతుంది? ఎందుకు రాత్రి 12 గంటలకు కాదు? ఎందుకు ఉదయం 6 గంటలకు కాదు? ఈ రోజు మేము ఒక రహస్యం నుండి తెర తొలగించబోతున్నాము. దాన్ని తెలుసుకున్న తర్వాత మీ పాదాల కింద భూమి కదిలిపోవచ్చు. మీకు జరిగేది తెలిస్తే వణకిపోతారు. ఎందుకంటే ఇది సాధారణ సంఘటనే కాదు. బదులుగా ఇది విశ్వం యొక్క దైవిక శక్తుల నుండి వచ్చే ఒక లోతైన రహస్యమైన సంకేతం. ఇది మీకు నేరుగా పంపబడుతుంది. ఇది ఒక పిలుపు, ఒక సందేశం, ఒక హెచ్చరిక కూడా. అదే సమయంలో ఒక అవకాశం కూడా. కానీ ఇప్పటివరకు మీరు దీనిని విస్మరిస్తూ వచ్చారు. కాబట్టి ఇప్పుడు మీ శ్వాసను ఆపండి. ఎందుకంటే ఈ రోజు మీరు మీ జీవితాన్ని మార్చగల ఒక రహస్యాన్ని తెలుసుకోబోతున్నారు. ఉదయం 3 గంటల నుండి 5 గంటల మధ్య విసర్జన కోసం మీ నిద్ర భగ్నం అవ్వడం వాస్తవానికి మీ ప్రారబ్ధం. మీ భవిష్యత్తు మరియు మీ ఆత్మతో సంబంధం కలిగిన ఒక అద్భుతమైన సంకేతం. ఈ సత్యాన్ని తెలుసుకున్న తర్వాత మీరు ఈ సంఘటనను ఎప్పటికీ సాధారణం అని అనుకోలేరు. మన పురాతన వేదాలు, పురాణాలు మరియు గ్రంథాలలో సమయాన్ని కేవలం గడియారం ముల్లులుగా పరిగణించలేదు. సమయాన్ని ఒక జీవన శక్తిగా, ఒక శక్తిగా భావించారు. రోజులోని ప్రతి గంటకు దాని సొంత ప్రభావం ఉంటుంది. ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది. అయితే వీటన్నింటిలో అత్యంత పవిత్రమైన, అత్యంత శక్తివంతమైన మరియు అత్యంత అద్భుతమైన సమయంగా పరిగణించబడినది బ్రహ్మ ముహూర్తం. ఇది ఉదయం 3 గంటల నుండి 5 గంటల వరకు ఉండే సమయం. బ్రహ్మ అంటే పరమాత్మ మరియు ముహూర్తం అంటే సమయం. అంటే ఇది పరమాత్మ సమయంగా పిలవబడే కాలం. ఈ సమయంలో సృష్టిని నడిపించే శక్తి తన అత్యున్నత స్థాయిలో ఉంటుంది. రాత్రి చీకటి ముగిసిపోతుంది మరియు పగలు వెలుగు ఇంకా రాలేదు. రెండింటి మధ్య ఒక అద్భుతమైన క్షణం ఇది. ఈ సమయంలో దేవి, దేవతలు, ఋషులు మరియు దైవిక ఆత్మలు సూక్ష్మరూపంలో భూమిపైకి వస్తాయి. విశ్వంలోని అత్యంత శుద్ధమైన, ప్రశాంతమైన శక్తులు మన చుట్టూ ఉంటాయి. మీరు గమనించి ఉండవచ్చు. ఈ సమయంలో గాలి కొంచెం భిన్నంగా అనిపిస్తుంది. గాలిలో చల్లదనం, తాజాదనం ఉంటాయి. పక్షులు కిలకిలమనడం ప్రారంభిస్తాయి. ఈ సమయం కేవలం శాంతమైనది మాత్రమే కాదు, చాలా ప్రత్యేకమైనది కూడా. ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు, దీనికి మీ రాత్రి నిద్ర భగ్నం అవ్వడం మరియు మూత్ర విసర్జన కోరికకు ఏమిటి సంబంధం? సంబంధం చాలా లోతైనది. ఈ దైవిక శక్తి మీతో సంబంధం స్థాపించాలనుకున్నప్పుడు, మీకు ఏదైనా సంకేతం ఇవ్వాలనుకున్నప్పుడు అది నేరుగా మాట్లాడదు. అది మీ శరీరాన్ని ఒక మాధ్యమంగా ఉపయోగిస్తుంది. మిమ్మల్ని నిద్ర నుండి మేల్కొలపడానికి అది మీ శరీరంలో మూత్ర విసర్జన కోరికను కలిగిస్తుంది. తద్వారా మీరు లేస్తారు. ఇది ఏదైనా వ్యాధి కాదు. ఇది ఏదైనా తప్పు కాదు. ఇది ఒక సంకేతం. ఇది ఒక దైవిక అలారం, గడియారం. ఇది మీకు ప్రతి రాత్రి ఇలా చెబుతుంది, లే, మేల్కొను, నీతో నేను ఏదో చెప్పాలనుకుంటున్నాను. కానీ మనం ఏం చేస్తామంటే మనం లేసి బాత్రూంకి వెళ్లి మళ్లీ నిద్రలోకి జారుకుంటాం. ఇది సాధారణ విషయం అని భావిస్తాం. కానీ వాస్తవానికి మనం ప్రతి రాత్రి ఒక ప్రత్యేక అవకాశాన్ని కోల్పోతున్నాం. ఆ సమయంలో ఈశ్వరుడు మీతో సంబంధం స్థాపించాలనుకుంటాడు, మీతో మాట్లాడాలనుకుంటాడు, మీ జీవితంలో ఏదైనా కొత్తది ప్రారంభించాలనుకుంటాడు. మనం దాన్ని అర్థం చేసుకోకుండా విస్మరిస్తాం. మరుసటిసారి మీ నిద్ర 3 గంటల నుండి 5 గంటల మధ్య భగ్నమైతే ఒక్క క్షణం ఆగండి, ఆలోచించండి. బహుశా ఇది కేవలం మూత్ర విసర్జన కాదు, ఒక దైవిక పిలుపు కావచ్చు. ఎందుకంటే మీ జీవితం యొక్క నిజమైన ప్రారంభం అక్కడ నుండి జరగవచ్చు.
ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, విశ్వం యొక్క ఈ దైవిక శక్తి మీతోనే ఎందుకు సంబంధం స్థాపించాలనుకుంటుంది? ప్రతి రాత్రి లక్షల కోట్ల మంది గాఢ నిద్రలో ఉంటారు. అయితే ఈ సంకేతం మీకు మాత్రమే ఎందుకు వస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానం మీ ఆత్మ యొక్క యాత్రలో దాగి ఉంది. మొదటి కారణం, మీ ఆత్మ మేలుకునే సమయం సమీపించింది. మీ ఆత్మ ఒక ప్రత్యేక మలుపు దగ్గరకు వచ్చింది. బహుశా మీరు ఈ జన్మలో చేసిన పుణ్యకార్యాల వల్ల లేదా ముందు జన్మల సాధన, ప్రార్థనల వల్ల ఇప్పుడు మిమ్మల్ని మేలుకొలపాల్సిన సమయం వచ్చింది. మీ చైతన్య స్థాయి ఇప్పుడు అటువంటి ఎత్తుకు చేరుకుంది. విశ్వం యొక్క శక్తులు మీతో నేరుగా సంభాషించగలవు. మీరు ఆ కొద్దిమంది ఎన్నికైన వ్యక్తులలో ఒకరు. వారిని విశ్వం ఎప్పుడు మరింత ఆధ్యాత్మిక యాత్రకు సిద్ధం చేస్తుంది. మీ రాత్రి నిద్రభగ్నం అవ్వడం మీ లోపల ఆధ్యాత్మిక శక్తి వేగంగా పెరుగుతుందని సూచిస్తుంది. మరియు మూత్ర విసర్జన కోరిక కేవలం ఒక సాకు మాత్రమే. అసలు ఉద్దేశం ఏమిటంటే, మీరు బ్రహ్మ ముహూర్తంలో లేసి మిమ్మల్ని పిలుస్తున్న ఆ దైవిక శక్తితో సంబంధం స్థాపించడం. రెండవ కారణం, మీ పితృ దేవతలు అంటే పూర్వీకులు మీతో మాట్లాడాలనుకుంటున్నారు. హిందూ ధర్మంలో పితృ దేవతలను దేవతలతో సమానంగా భావిస్తారు. వారు ఇప్పుడు ఈ లోకంలో లేకపోయినా సూక్ష్మ రూపంలో తమ కుటుంబంతో సంబంధం కలిగి ఉంటారు. బ్రహ్మ ముహూర్తం అంటే భౌతిక స్థూల మరియు సూక్ష్మ లోకాల మధ్య గోడ అత్యంత పలుచగా ఉండే సమయం. ఈ క్షణంలో మీ పుత్రీ దేవతలు మీతో సులువుగా సంబంధం స్థాపించగలరు. మీ నిద్ర సాధారణంగా 3 గంటల నుండి 5 గంటల మధ్య భగ్నమవుతుంటే, ఇది మీ పూర్వీకులు మీతో ఏదైనా చెప్పాలనుకుంటున్నారని సూచించవచ్చు. లేదా వారు ఏదైనా దుఃఖంలో ఉండవచ్చు మరియు వారి మోక్షం కోసం మీ ప్రార్థన కోరుతున్నారు. లేదా వారు ఏదైనా శుభ సమాచారం చెప్పాలనుకుంటున్నారు. లేదా రాబోయే ఆపద నుండి మిమ్మల్ని హెచ్చరించాలనుకుంటున్నారు. కొన్నిసార్లు వారు కేవలం మీకు ఆశీర్వాదం ఇవ్వడానికి మేము మీతో ఉన్నామని చెప్పడానికి వస్తారు. మీరు బాత్రూంకి వెళ్లినప్పుడు మీ పితృ దేవతలు ఆ సమయంలో మీకు అత్యంత సమీపంలో ఉంటారు. వారు మిమ్మల్ని చూస్తున్నారు, మీతో నడుస్తున్నారు. మీ ప్రతి రాత్రి ఈ జాగరణ మీకు మరియు మీ పూర్వీకులకు మధ్య ఒక వంతెనగా మారింది. కాబట్టి మరుసటిసారి మీరు ఈ సమయంలో లేసినప్పుడు ఇది కేవలం శారీరక అవసరం అని అనుకోకండి. ఆగండి, ఆలోచించండి. ఎవరో మిమ్మల్ని పిలుస్తున్నారు. బహుశా విశ్వమే కావచ్చు, లేదా మీ పితృ దేవతలే కావచ్చు. మీతో ఏదో చెప్పడానికి వచ్చి ఉండవచ్చు. మీరు ఒంటరిగా లేరు. ఏదో అదృశ్య శక్తి ప్రతిక్షణం మీతో ఉంది. మూడవ మరియు నాలుగవ రహస్యాలు మీ ఇష్ట దేవత మరియు విశ్వం స్వయంగా మిమ్మల్ని మేలుకొలుపుతున్నాయి. మూడవ కారణం, మీ ఇష్ట దేవత యొక్క పిలుపు. ప్రతి ఆత్మకు ఒక ఇష్ట దేవత ఉంటుంది. ఒక ప్రత్యేక దేవి లేదా దేవత ఆ ఆత్మతో లోతైన సంబంధం కలిగి ఉంటుంది. బహుశా మీరు మీ జీవిత హడావిడిలో మీ ఇష్ట దేవతకు సమయం ఇవ్వడం మర్చిపోయి ఉండవచ్చు. కాని మీ ఆత్మ మర్చిపోలేదు. మీరు బ్రహ్మ ముహూర్తంలో లేచినప్పుడు ఇది కేవలం యాదృచ్ఛికం కాదు. ఇది మీ ఇష్ట దేవత మీకు గుర్తు చేస్తూ ఉండవచ్చు. నేను ఇక్కడే ఉన్నాను, నీకోసం వేచి ఉన్నాను, రా నాతో మాట్లాడు, నీ మనసును నాకు తెరువు. బ్రహ్మ ముహూర్తం అనేది మీ ప్రార్థన ఎటువంటి అడ్డంకులు లేకుండా నేరుగా మీ ఇష్ట దేవత వద్దకు చేరే సమయం. పగటిపూట ఒక 100 సార్లు చేసిన పూజా ఫలితం ఈ సమయంలో ఒక నిజమైన పిలుపుతో పొందవచ్చు. పరమాత్మ ఈ దైవిక నిశ్శబ్దంలో మీతో సంభాషించాలనుకుంటున్నాడు. అందుకే ఆయన మిమ్మల్ని ప్రతి రాత్రి ఈ ప్రత్యేక సమయంలో మేలుకొలుపుతాడు. నాలుగవ కారణం, మీ శరీరం మరియు విశ్వం ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉన్నాయి. మన శరీరం కేవలం మాంసం, ఎముకలతో మాత్రమే కాదు. ఇది పంచభూతాలు భూమి, నీరు, అగ్ని, వాయువు మరియు ఆకాశంతో రూపుదిద్దింది. ఆయుర్వేదం ప్రకారం శరీరాన్ని 3 దోషాలు వాత, పిత్త, కఫ సమతుల్యంగా ఉంచుతాయి. రాత్రి 2 నుండి ఉదయం 6 వరకు ఉండే సమయం వాత కాలంగా పిలవబడుతుంది. వాత యొక్క పని గతిని ఇవ్వడం మరియు శరీరం నుండి మలమూత్ర విసర్జన కూడా ఆ గతిలో భాగమే. విశ్వం యొక్క శక్తి బ్రహ్మ ముహూర్తంలో ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు అది మీ శరీర శక్తిని కూడా మేలుకొలుపుతుంది. దీనితో వాతం సక్రియం అవుతుంది మరియు మీకు మూత్ర విసర్జన యొక్క తీవ్ర కోరిక కలుగుతుంది. కాబట్టి మీరు ఇప్పటివరకు కేవలం శారీరక అవసరంగా భావించారు. అది వాస్తవానికి మీ శరీరం మరియు విశ్వం యొక్క గడియారం మధ్య సమన్వయం. మీ శరీరం మీకు చెబుతుంది, విశ్వంలో జరుగుతున్నది నా లోపల కూడా జరుగుతుంది. ఇది శరీరం మరియు విశ్వం మధ్య లోతైన సంబంధం. దీనిని అనుభవించడం స్వయంతో కలవడం వంటిది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఈ సంకేతాన్ని అర్థం చేసుకుని ఏం చేయాలి?
మరుసటిసారి మీ నిద్ర 3 నుండి 5 గంటల మధ్య మూత్ర విసర్జన కోసం భగ్నమైనప్పుడు దీనిని ఇబ్బందిగా లేదా అడ్డంకిగా భావించకండి. దీనిని ఒక వరంగా లక్షల్లో ఒకరికి లభించే అదృష్టంగా భావించండి. ఏం చేయాలి? నిద్ర భగ్నమైన వెంటనే చిరాకు పడకండి. మీ మనసులో ఆ దైవిక శక్తికి కృతజ్ఞతలు చెప్పండి. ఎందుకంటే అది మిమ్మల్ని మేలుకొల్పింది. శాంతంగా లేచి బాత్రూంకి వెళ్ళండి. తిరిగి వచ్చిన వెంటనే మంచం మీదకు వెళ్ళకండి. ఇది అత్యంత సాధారణ మరియు అతి పెద్ద తప్పు. మీ చేతులు, కాళ్లు మరియు ముఖాన్ని చల్లని నీటితో కడగండి. దీనితో మీ నిద్ర పూర్తిగా భగ్నమవుతుంది మరియు మీరు తేలికగా తాజాగా అనుభవిస్తారు. కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోండి. కావాలంటే మనసులో ప్రార్థన చేయండి లేదా ఆ నిశ్శబ్దాన్ని ఆలకించండి. ఎందుకంటే అక్కడే మీకు పంపబడిన సందేశం దాగి ఉంటుంది. మీ నిద్ర ఈ సమయంలో భగ్నం అవ్వడం యాదృచ్ఛికం కాదు. ఇది మిమ్మల్ని మేల్కొల్పే ప్రయత్నం. విశ్వం, మీ ఇష్టదేవత, మీ పితృ దేవతలు మరియు మీ శరీరం అన్ని మీకు ఇలా చెబుతున్నాయి. ఇప్పుడు నిద్ర లేచే సమయం వచ్చింది. శాంతంగా కూర్చొని మీ కళ్ళు మూసుకోండి. మీ వెన్నెముక నిటారుగా ఉంచండి మరియు నెమ్మదిగా శ్వాస తీసుకోవడం, వదలడం మీద ధ్యాస పెట్టండి. మీరు తీసుకునే శ్వాస సాధారణ గాలి కాదు. అది బ్రహ్మ ముహూర్తం యొక్క పవిత్ర శక్తి. ఇది మీ శరీరాన్ని పూర్తిగా శుద్ధి చేస్తుందని భావించండి. మీరు శ్వాస వదిలినప్పుడు మీ ఆందోళనలు, చెడు ఆలోచనలు బయటికి వెళ్లిపోతున్నాయని భావించండి. కొన్ని నిమిషాలు ఆ శాంతిలో కూర్చోండి. ఈ సమయంలో విశ్వం మీతో మాట్లాడాలనుకుంటుంది. శ్రద్ధగా ఆలకించండి. బహుశా ఒక మంచి ఆలోచన మీ మనసులో రావచ్చు లేదా మీరు చాలా కాలంగా వెతుకుతున్న సమాధానం లభించవచ్చు. కావాలంటే మీ ఇష్ట దేవతను ధ్యానించండి లేదా నెమ్మదిగా ఓం నాదాన్ని జపించండి. ఓం యొక్క శబ్దం విశ్వం యొక్క శక్తితో సంబంధం కలిగి ఉంటుంది మరియు ఇది మీ ఆలోచనను శుద్ధి చేస్తుంది. మీరు మీ పితృ దేవతలను కూడా స్మరించవచ్చు మరియు మనసులో ఇలా ప్రార్థించవచ్చు: ఓ నా పితృ దేవతలారా, మీకు నా ప్రణామాలు. దయచేసి మా మీద మీ కృపను కొనసాగించండి మరియు నేను ఏదైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి. మొదట్లో మీ మనసుకి కష్టంలా ఉండొచ్చు లేదా నిద్ర రావచ్చు, కానీ వదులుకోకండి. 5 నుండి 10 నిమిషాలతో ప్రారంభించండి. క్రమంగా ఈ సమయం మీకు ఇష్టం అవుతుంది. మీ మనసు మరియు శరీరం కూడా ఈ సమయం కోసం సిద్ధంగా ఉండడం ప్రారంభిస్తాయి. ఇది మీ ఆత్మ యొక్క దాహం. ఇది ఇప్పుడు మేల్కొంటుంది. మీరు ప్రతి రాత్రి ఇలా చేస్తే మీ జీవితంలో మంచి మార్పులు కనిపించడం ప్రారంభమవుతాయి. మీ ముఖంపై నూతన కాంతి కనిపిస్తుంది. మీ ఆందోళనలు, భయాలు తగ్గుతాయి. ఇది ఏదైనా చెడు లేదా అంధవిశ్వాసం కాదు. ఇది ఒక శాస్త్రీయ పద్ధతి. మీరు ఆ ప్రత్యేక సమయాన్ని సరిగ్గా ఉపయోగించడం నేర్చుకున్నారు. ఆ సమయంలో విశ్వం తన శక్తిని అంతా మీకు అందిస్తుంది. మీరు ఆ నిధికి తాళం పొందడం జరిగింది. దాన్ని చాలామంది జీవితాంతం వెతుకుతూ ఉంటారు. ఆలోచించండి. విశ్వం మీకు ప్రతిరోజు ఒక ప్రత్యేక అవకాశాన్ని ఇస్తుంది. ఆ దైవిక శక్తి ప్రతిరోజు మీ గుమ్మం దగ్గరికి వచ్చి తడుతుంది, కానీ మీరు దాన్ని తరచూ విస్మరిస్తారు. ఇప్పుడు మీరు ఈ రహస్యాన్ని అర్థం చేసుకున్నారు. కాబట్టి ఇక ఇలా జరగదు. మీ నిద్ర భగ్నం అవ్వడం ఒక సమస్య కాదు. అది మీ జీవితంలో అతి పెద్ద సమాధానం. అది ఒక సంకేతం. మీరు సామాన్య మానవుడు కాదు అని ఈ సంఘటనకు భయపడకండి. బదులుగా దీనిని స్వీకరించండి. మీ జీవితం ఇక నుంచి ఇంతకు ముందులా ఉండదని మీరు చూస్తారు. కాబట్టి మరుసటిసారి రాత్రి నిశ్శబ్దంలో 3 నుండి 5 గంటల మధ్య మీ కళ్ళు తెరుచుకుంటే భయపడకండి. నవ్వండి మరియు మనసులో ఇలా అనండి: నేను సిద్ధంగా ఉన్నాను అని. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.